the amount of solute dissolved in 100 ml of solvent at a given temperature is known as solubility. సో ఇక్కడ మనకు ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి 100 ml ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతున్నాయి అనే దాన్ని మనం ఏమంటున్నాం అంటే సాల్యుబిలిటీ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ml ఆఫ్ సాల్వెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ml వాటర్ తీసుకుంటున్నా అట్ గివెన్ టెంపరేచర్ ఎంతైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 27 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనుకున్నాం. ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర 100 ml ఆఫ్ సొల్యూషన్, 100 ml ఆఫ్ సాల్వెంట్లో, నాట్ సొల్యూషన్ తల్లి, 100 ml ఆఫ్ సాల్వెంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, సొల్యూట్ ఎంత అమౌంట్ అంటే సొల్యూట్ యొక్క వెయిట్ ఎన్ని గ్రామ్స్, 5 grams 10 grams 20 grams ఎన్ని గ్రామ్స్ డిజాల్వ్ అవుతున్నాయో దాన్నే మనం ఏమంటున్నాం అంటే సాల్యుబిలిటీ అంటాం. సాల్యుబిలిటీ మీన్స్ నథింగ్ బట్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ సాల్వెంట్ అట్ గివెన్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే మనకి ఇచ్చినటువంటి 100 ml ఆఫ్ సాల్వెంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అవుతున్నాయో ఆ పర్టికులర్ ఆ పార్టీషన్ మనం ఏమంటున్నామంటే సాల్యుబిలిటీ అంటున్నాము. సో చూడండి, సాల్యుబిలిటీకి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నువ్వు గమనించినట్లయితే సాల్యుబిలిటీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ బై సాల్యుబిలిటీ, ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ బై సాల్యుబిలిటీ అంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకు సాల్యుబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఏ ఫ్యాక్టర్స్ సాల్యుబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయంటే మనకు మేజర్గా వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, సెకండ్ వన్ తీసుకున్నట్లయితే టెంపరేచర్, థర్డ్ వన్ తీసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. థర్డ్ వన్ వచ్చేసి ప్రెషర్. ఫస్ట్ వన్ ఏమంటా, ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ సాల్వెంట్, స్మాల్ ఎస్ రాసాం, సారీ సొల్యూట్ నాట్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ ఎస్ రాసిందంటే సొల్యూట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్, టెంపరేచర్. థర్డ్ వన్ వచ్చేసి తల్లి ప్రెషర్. ఈ ప్రెషర్ దగ్గరే మనము హెన్రీస్ లా అనుకుందాం. ఐపీలో 2 marks కి వెరీ వెరీ ఇంపార్టెంట్. హెన్రీస్ లా ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ బై సాల్యుబిలిటీ, సాల్యుబిలిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇక్కడ నువ్వు గమనించినట్లయితే మనకు వచ్చేసి నేచర్ ఆఫ్ సొల్యూట్, సొల్యూట్ యొక్క నేచర్ వచ్చేసి మనకు ఏం చేస్తుందంటే సాల్యుబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా టెంపరేచర్, దేని యొక్క టెంపరేచరు మనకు తీసుకున్నటువంటి సొల్యూషన్ యొక్క టెంపరేచర్ అంటే సొల్యూట్ సాల్వెంట్, సాల్వెంట్ సొల్యూట్ రెండు మిక్స్ అయ్యేటువంటి ఆ పర్టికులర్ టెంపరేచర్. నెక్స్ట్ అదేవిధంగా ప్రెషర్, ప్రెషర్ దగ్గర మనము హెన్రీస్ లా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చదువుతున్నాను. ఈ హెన్రీస్ లా వచ్చేసి ఒక 2 marks కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేచర్ నెక్స్ట్ అదేవిధంగా టెంపరేచర్ గమనించినట్లయితే ఈ రెండింటిపైన మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కాన్సెప్చువల్ ఆబ్జెక్టివ్ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాల్యుబిలిటీకి సంబంధించి ఇది ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి చదువుదాం. సో సాల్యుబిలిటీ అంటే ఏం చెప్తున్నాం మనం డెఫినేషన్? సాల్యుబిలిటీ మీన్స్ నథింగ్ బట్ ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ dissolved in 100 ml of solvent at a given temperature is known as solubility. ఈ సాల్యుబిలిటీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి? నేచర్ ఆఫ్ సాల్వెంట్. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాము? నేచర్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ సారీ నేచర్ ఆఫ్ సొల్యూట్, సొల్యూట్ యొక్క నేచర్. ఇక్కడ మనకు వచ్చేసి నేచర్ ఆఫ్ సొల్యూట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ionic compounds అంటే if we are taking solute is ionic compound which is dissolved in polar solvents like water. ionic compounds ఏ ionic compound తీసుకున్నా సరే ionic compounds ఎందులో డిజాల్వ్ అవుతాయి అంటే polar solvents లో కలుస్తుంది. polar solvents ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాం? polar solvents కి వాటర్ చెప్పుకుంటున్నాం. సో ionic solute particles, all ionic solute particles are dissolved in
పోలార్ సాల్వెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అయానిక్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి పోలార్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి. పోలార్ సాల్వెంట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ అయానిక్ కాంపౌండ్స్ కాకుండా మిగిలినవి ఏమన్నాయంటే కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్, అంటే ఇప్పుడు మనం వచ్చేసి కోవలెంట్ సొల్యూట్ పార్టికల్స్ మనం తీసుకున్నట్లయితే ఇఫ్ we are taking కోవలెంట్ సొల్యూట్ పార్టికల్స్ తీసుకున్నట్లయితే కోవలెంట్ సొల్యూట్ పార్టికల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్, నాన్ పోలార్ సాల్వెంట్స్. వీటిలో కలుగుతాయంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ like carbon tetrachloride and benzene C6H6. నాన్ పోలార్ సాల్వెంట్స్ అనేటువంటి కార్బన్ టెట్రాక్లోరైడ్ కావచ్చు, బెంజిన్ కావచ్చు. వీటిల్లో ఏది డిజాల్వ్ అవుతారు అంటే కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ లో ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఇక్కడ నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాము, ఇఫ్ వీఆర్ టేకింగ్ ionic solute particles which is easily dissolved in polar solvents like water. Similarly, if we are taking solute particles is covalent compounds which is soluble in non-polar solvents like carbon tetrachloride and benzene. నేచర్ దగ్గర రెండు పాయింట్స్ రాస్తాం తల్లి. మనము నేచర్ దగ్గర ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ అయానిక్ కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్లయితే అయానిక్ కాంపౌండ్స్ వచ్చేసి పోలార్ సాల్వెంట్స్ లో అంటే వాటర్ లాంటి కాంపౌండ్స్ లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ తీసుకున్నప్పుడు నాన్ పోలార్ సాల్వెంట్స్ లో ఏవి డిజాల్వ్ అవుతారంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ లో మనకు వచ్చేసి కోవలెంట్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్ ని గమనించినట్లయితే ఇక్కడ టెంపరేచర్ జనరల్ గా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుందన్న. అయితే సొల్యూషన్స్ లో నువ్వు గమనించినట్లయితే మనకు ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ లో ఒక విధంగాను ఎండోథర్మిక్ రియాక్షన్స్ లో ఒక విధంగాను రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ ఎండోథర్మిక్ రియాక్షన్ అనుకోవాలి, ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఇఫ్ గివెన్ రియాక్షన్ ఈజ్ ఎండోథర్మిక్, మనం తీసుకున్నటువంటి రియాక్షన్ ఒకవేళ ఎండోథర్మిక్ రియాక్షన్ అయితే ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఒకవేళ ఎండోథర్మిక్ రియాక్షన్ అయ్యి నువ్వు టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. సాల్యుబిలిటీ ఏమవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎండోథర్మిక్ రియాక్షన్ ఒకవేళ మనకి తీసుకున్నటువంటి రియాక్షన్ ఎండోథర్మిక్ రియాక్షన్ అయ్యి టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. If given reaction is endothermic, if temperature increases, solubility also increases. ఎలాంటి సొల్యూట్ పార్టికల్స్ తీసుకుంటామంటే ఇక్కడ మనము KCl, పొటాషియం క్లోరైడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం వచ్చేసి పొటాషియం అయోడైడ్ కూడా తీసుకుంటాం. దేని తల్లి? పొటాషియం అయోడైడ్. ఇవి ఎండోథర్మిక్ రియాక్షన్స్. టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎండోథర్మిక్ రియాక్షన్స్ కాబట్టి ఎండోథర్మిక్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే మనకు సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. KCl, Ka ఎండోథర్మిక్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఒకవేళ ఇఫ్ వి ఆర్ టేకింగ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, endothermic reaction means the reactions which is absorbing energy or temperature, those kind of reactions is considered as endothermic reaction. Exothermic reactions means nothing but the reactions which releases heat or energy, they consider as a exothermic reaction.
సో ఎండోథర్మిక్ రియాక్షన్స్లో ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఒక రియాక్షన్ జరగాలంటే హీట్ని లేదా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే హీట్ని లేదా ఎనర్జీని ఏం చేస్తున్నారంటే రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ చేస్తుంది, మనకు తెలిసిందే ఇది. సో ఈ ఎండోథర్మిక్ రియాక్షన్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ నువ్వు గమనించినట్లయితే దీనికి ఆపోజిట్ తల్లి. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ డిక్రీజెస్. సాల్యుబిలిటీ ఏమవుతుందన్నా డిక్రీజెస్, సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే మనకు ఏ రియాక్షన్స్ అయితే ఎనర్జీని లిబరేట్ చేస్తాయో అట్లాంటి రియాక్షన్స్ని మనం ఏమంటున్నామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటున్నాం. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్కి మనకు వచ్చేసి సొల్యూషన్స్ ఫార్మేషన్లో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోవచ్చు. తల్లి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాల్షియం కార్బోనేట్, ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ మీన్స్ లైమ్ స్టోన్, లోవర్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు లైమ్ స్టోన్. ఇక్కడ CaCO3 ప్లస్ H2O, CaCO3తో మనం H2Oని కనుక కలిపినట్లయితే CaCO3తో H2Oని కలిపినట్లయితే హీట్ని లిబరేట్ చేస్తుంది. ఇప్పుడు కాదు కానీ మనకు ఓల్డర్ డేస్లో అంటే ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు పెయింట్స్ వచ్చాయి, అప్పుడు పెయింట్స్ లేవనన్నా సున్నం పట్టించేవాళ్ళు గోళ్ళకి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ని తీసుకొస్తారు ముందు రోజు. తీసుకొచ్చేసి ఈ తీసుకొచ్చినటువంటి ఈ స్టోన్స్ని ఏం చేస్తారా అంటే ఒక తొట్టిలో లేదా ఒక బౌల్లో బాగా వాటర్ పెట్టేసి అందులో నానబెట్టేస్తారు. అందులో చేయి పెట్టి చూసినారనుకో విపరీతమైన హీట్ లిబరేట్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఈ వెల్డింగ్ షాప్లో అంటే వెల్డింగ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ దొరుకుతాయి. ఒక చిన్న ముక్క తీసుకొని, పెద్దది అవసరం లేదు, చిన్న ముక్క తీసుకొని వాటర్లో వేసి స్టీల్ గ్లాస్లో వేసి ఎక్కువ వేయండి, చాలా తక్కువ వేయండి, వాటర్ కూడా కొంచెం వేయండి, గ్లాస్ పట్టుకొని చూడండి, మీకు హీట్ని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అబ్జర్వ్ చేస్తారు. మెగ్నీషియం సల్ఫేట్ కూడా అంతే. అంటే ఇక్కడ సొల్యూట్ పార్టికల్ వెళ్ళి సాల్వెంట్తో కలిసినప్పుడు హీట్ని లిబరేట్ చేస్తుంది. ఈ విధంగా హీట్ని లిబరేట్ చేసేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అట్లాంటి రియాక్షన్స్ జరిగినప్పుడు టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఎండోథర్మిక్ రియాక్షన్స్లో అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ KCl కానీ పొటాషియం అయోడైడ్ కానీ వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవ్వదు. నువ్వు టెంపరేచర్ పెంచే కొద్దీ అది సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అదే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో కాల్షియం కార్బోనేట్ అయ్యొచ్చు, లేదంటే మెగ్నీషియం సల్ఫేట్ అయ్యొచ్చు. ఇట్లాంటి కాంపౌండ్స్ నువ్వు తీసుకున్నప్పుడు టెంపరేచర్ నువ్వు ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అవి ఎలాంటి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయంటే అవి వచ్చేసి మనకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతాయి. ఓకేనా? ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ రెండు ఉన్నాయి తల్లి, రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ మీద. ఏంటంటే టెంపరేచర్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై NaCl. ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ టెంపరేచర్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై NaCl. NaCl పైన NaCl యొక్క సాల్యుబిలిటీ పైన టెంపరేచర్ ఎటువంటి ఎఫెక్ట్ని చూపించలేదు. మీకు ఇక్కడ మన కాన్సెప్ట్స్ పెట్టి అడుగుతూ ఉంటాను నేను. ఎట్లా అడుగుతానంటే అమాంగ్ విచ్ సాల్ట్ సాల్యుబిలిటీ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్ అంటాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు, వాటిలో NaCl కంపల్సరీ ఉంటుంది. ఇచ్చినటువంటి సాల్ట్స్లో ఏ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ అనేది మనకు టెంపరేచర్తో ఎఫెక్ట్ని చూపించదు అంటాడు. టెంపరేచర్తో ఎఫెక్ట్ చూపించేటువంటి సాల్ట్ ఏదంటే NaCl. ఈ సోడియం క్లోరైడ్ వచ్చేసి అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కానీ ఎండోథర్మిక్ రియాక్షన్ కానీ జరగదు, న్యూట్రల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి సో ఇక్కడ టెంపరేచర్ ఎఫెక్ట్ చూపించినటువంటి సాల్ట్ ఏదంటే NaCl. వెరీ వెరీ ఇంపార్టెంట్. NaCl సాల్ట్ నువ్వు రియాక్షన్ జరిపినప్పుడు టెంపరేచర్తో అంటే దాని యొక్క సాల్యుబిలిటీ పైన టెంపరేచర్ ఎటువంటి ఎఫెక్ట్ని చూపించదు. ఓకేనా? నెక్స్ట్
ఇక్కడ ఇంకొక బిట్ ఉంది తల్లి, ఏంటంటే అది Na2SO4 10H2O సోడియం సల్ఫేట్. దీన్ని మనం రెండు సోడియంస్ ఉన్నాయి కాబట్టి బై సోడియం సల్ఫేట్ అని కూడా అనొచ్చు. 10 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంది కాబట్టి డెకాహైడ్రేటెడ్ సోడియం సల్ఫేట్ అంటాం. డెకాహైడ్రేటెడ్ సోడియం సల్ఫేట్, డెకాహైడ్రేటెడ్ సోడియం సల్ఫేట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఒకానొక టెంపరేచర్ వరకు అదేం చేస్తుందంటే సాల్యుబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ అంటే పర్టికులర్ టెంపరేచర్ దాటిన వెంబడి ఏమవుతుందంటే సాల్యుబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. సో ఏం జరుగుతుందంటే Na2SO4 సోడియం సల్ఫేట్ డెకాహైడ్రేటెడ్, ఇది హైడ్రేట్ అన్నాను, హైడ్రస్ అంటాం. హైడ్రస్ అంటే వాటర్ మాలిక్యూల్ని కలిగి ఉందని అర్థం. దీన్ని హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ సపరేట్ అయిపోతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయేసి Na2SO4 మాత్రమే మిగులుతుంది. ఇది హైడ్రేటెడ్, ఇది అన్హైడ్రస్. అన్హైడ్రస్, అన్హైడ్రస్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ అప్ టు 32.8 degrees centigrade. If we are consider Na2SO4 10 moles of H2O is a solute which is dissolved in solvent, which solubility is increases by increasing temperature up to 32.8 degrees centigrade temperature. After that 32.8 degrees centigrade temperature, its solubility will be falling down. Very very important only. Why? Because below 32.8 degrees centigrade temperature, which is existing hydrous form, after 32.8 degrees centigrade temperature, it will be converted into anhydrous form. So sodium sulfate or decahydrated sodium sulfate is increases solubility by increasing temperature up to 32.8 degrees centigrade temperature. After that temperature, its solubility will be decreases. చూడండి, ఈ రెండు బిట్స్ చాలా ఇంపార్టెంట్. NaCl వచ్చేసి మనకు టెంపరేచర్ తో సాల్యుబిలిటీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ని చూపించదు. అదే విధంగా నువ్వు గమనించినట్లయితే సోడియం సల్ఫేట్ డెకా మీన్స్ 10, హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్స్, డెకాహైడ్రేటెడ్ సోడియం సల్ఫేట్ solubility is increases with the increasing temperature up to 32.8 degrees centigrade temperature. After that temperature, its solubility will be decreases. చూడండి, ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సాల్యుబిలిటీ, నెక్స్ట్ అదే విధంగా టెంపరేచర్ అనుకుందాం. టెంపరేచర్ ఇది ఒకానొక కేసు వరకు అంటే ఇక్కడ 32.8 degrees centigrade, 32.8 degrees centigrade వరకు సాల్యుబిలిటీ ఏమంటే రాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సాల్యుబిలిటీ కూడా రాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అంటే 32.8 degrees centigrade తరువాత solubility will be falling down. Why? Because correct reason ఏందన్నా, correct reason వచ్చేసి below 32.8 degrees centigrade temperature, sodium sulfate which exists in hydrous form, after that temperature they exist in anhydrous form. ఎలాంటి ఫామ్ లో ఉంటుంది నాన్న? అన్హైడ్రస్ ఫామ్ లో ఉంటుంది. మర్చిపోదు తల్లి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టోటల్ కాన్సెప్ట్ లో మీకు NaCl సోడియం సల్ఫేట్ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. NaCl దగ్గరికి వచ్చేసరికి NaCl does not affected, NaCl solubility does not affected with by the temperature. నువ్వు టెంపరేచర్ని పెంచుకో తగ్గించుకో, NaCl యొక్క సాల్యుబిలిటీ పైన ఎటువంటి మార్పు రాదు.
అదేవిధంగా సోడియం సల్ఫేట్ కనుక గమనించినట్లయితే సోడియం సల్ఫేట్లో అప్ టు 32.8 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వరకు నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఎప్పుడైతే 32.8 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు ఆ టెంపరేచర్ని దాటుతుందో సాల్యుబిలిటీ విల్ బి ఫాలింగ్ డౌన్. సాల్యుబిలిటీ ఒకనొక లెవెల్ వరకు పైకి వెళ్ళి కరెక్ట్గా 32.8 దగ్గరికి వెళ్ళగానే అక్కడ నుంచి కిందికి డౌన్ఫాల్ అయిపోతుంది. ఎందుకు రీజన్ అంటే మీకు ఒక రీజన్ ఉండేది ఒకటే, అక్కడ 32.8 కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర హైడ్రస్ ఫామ్లో ఉంటుంది. అబౌవ్ దట్ టెంపరేచర్, దానికంటే టెంపరేచర్ పెరిగినప్పుడు హైడ్రస్ ఫామ్ కాస్త అన్హైడ్రస్ అయిపోతుంది. అర్థమవుతా? చాలా ఇంపార్టెంట్ నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హెన్రీస్ లా. హెన్రీస్ లా హెన్రీస్ లా ఐపీలో 2 మార్క్స్ కి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్లో దీనిపైన బిట్స్ కూడా ఉన్నాయి. ఏం చెప్తుందంటే అంటే హెన్రీస్ లా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది సాల్యుబిలిటీ ఆఫ్ a given compound is always directly proportional to its pressure. ఏం చెప్తుందంటే చూడండి, సాల్యుబిలిటీని S తో ఇండికేట్ చేద్దాం, ప్రెషర్ని P అనుకుందాం, టెంపరేచర్ని T అనుకుందాం, T కాన్స్టెంట్ అంటాం. అంటే at constant temperature the solubility of any given gas or any given solution is always directly proportional to its pressure. దాని యొక్క ప్రెషర్కి మనకి ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టులో ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే హెన్రీస్ లా అంటాము. ఏమంటాం తల్లి? హెన్రీస్ లా అంటాము. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది సాల్యుబిలిటీ ఆఫ్ గివెన్ కాంపౌండ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కాంపౌండ్ యొక్క సాల్యుబిలిటీ అనేది దాని యొక్క ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది, ప్రెషర్ డిక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. కండిషన్ ఏంటి తల్లి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక్కసారి స్టేట్మెంట్ ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఎస్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు ఎస్ ఈక్వల్ టు పెడుతున్నా. ఈక్వల్ టు పెట్టినప్పుడు కాన్స్టెంట్ కే పి. ఓకేనా? ఓకే, చెప్తాను. ఇంకొకసారి చెప్పమన్నారు ఎవరో, చెప్తాను. చూడండి, ఇఫ్ వీఆర్ టేకింగ్ 2 సాల్యుబిలిటీస్ అండ్ 2 డిఫరెంట్ ప్రెషర్స్ ది అబోవ్ ఈక్వేషన్ చేంజెస్ టు. ఒకవేళ రెండు ప్రెషర్స్ని 2 సాల్యుబిలిటీస్ మనం తీసుకుంటే రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి S1/S2 ఈక్వల్ టు KP1/KP2. దీన్నే మనము S1/S2 ఈక్వల్ టు P1/P2 అని కూడా రాస్తాం. ఇక్కడ KP ప్లేస్ లో హెన్రీస్ కాన్స్టెంట్ కాబట్టి S ఈక్వల్ టు H అది కూడా రాస్తాం, HP ఆర్ KH. హెన్రీస్ కాన్స్టెంట్ కాబట్టి KH అని కూడా రాస్తాం. అర్థమవుతుందా? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఒక్కసారి ఈ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఒక్కసారి చెప్తాం. ఏం చెప్తామంటే ది ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది సొల్యూషన్. ది ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది గ్యాస్ ఆర్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు its mole fraction. ఇక్కడ కూడా టెంపరేచర్ కాన్స్టెంట్. అర్థమవుతుందా? P ఈజ్ ఈక్వల్ టు KH అని రాస్తాం. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఈక్వల్ టు KH అని రాస్తాం. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి. సెకండ్ స్టేట్మెంట్, ఇది ఒక కాంపౌండ్ అనుకో, ఇందులో సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు దీని సర్ఫేస్ పైన ఉండేటటువంటి టోటల్ ప్రెషర్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే దాని యొక్క ఈ సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇది సెకండ్ లా. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్
ది టోటల్ ప్రెషర్ ఆర్ ది ఓవర్ ప్రెషర్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది గివెన్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇట్స్ మోల్ ఫ్రాక్షన్. దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే నువ్వు తీసుకున్నటువంటి సొల్యూషన్ యొక్క సర్ఫేస్ పైన ఉండేటటువంటి టోటల్ ప్రెషర్ అనేది ఆ సొల్యూషన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ తక్కువగా ఉంటే ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. దీన్ని మనము హెన్రీస్ లాగా చెప్పుకుంటాం. ఏదో ఒకటి రాసి చాలు. మనము ఫస్ట్ చెప్పిన లా అనేది రాయొచ్చు, ఇదేనా